ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. స్పై వెన్స్డే, గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చే బుధవారాన్ని స్పై వెన్స్డే అని పిలుస్తారు. స్పై వెన్స్డే అనగా గూఢచారి బుధవారము అని అర్థం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చినది అంటే 3.5 సంవత్సరాలుగా యేసుక్రీస్తు దగ్గర శిష్యత్వం చేసిన ఇస్కరియోతు యూదా యేసును అమ్మివేసిన రోజు ఈ బుధవారం. లూకా రాసిన సువార్త 12:15 యేసు ప్రభువారు తన శిష్యులతో, మీరు ఏ విధమైన లోభమునకును ఎడమియ్యక జాగ్రత్త పడుడి అని హెచ్చరించాడు. అయినా ఆయన వాక్యాన్ని పాటించక యూదా ధనాపేక్షకు లోనై తన దగ్గరున్న డబ్బు సంచిలో నుండి ధనమును దొంగిలించాడు. చివరికి ఆ లోభం అతనిని యేసును అమ్మివేయటానికై ప్రేరేపించినది. యూదా ఈ బుధవారము ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, యేసును మీకు అప్పగిస్తాను, మీరు నాకు ఏమిస్తారు అని అడిగాడు. అప్పుడు ఆ ప్రధాన యాజకులు 30 వెండి నాణేలు తూచి యూదాకు ఇచ్చారు. ప్రియులారా, యేసుతో ఉండి యేసునే అమ్మివేశాడు యూదా. డబ్బు మీద యావ మనలను ఎంతటి చెడ్డ పనికైనా ప్రేరేపిస్తుంది అనుటకు యూదా ఉదంతమే ఒక ఉదాహరణ. ఒక అపోస్తలుడు, అద్భుతాలు చేసిన శిష్యుడు ఇలా ఒక ద్రోహిగా మిగిలిపోవటానికి గల కారణం అతనిలో ఉన్న ధనాపేక్ష. ప్రియులారా, ఈ స్పై వెన్స్డే రోజున యూదా యేసును అమ్మక మునుపు మరియా యేసును అభిషేకించినది. యేసు బేతనీయకు వచ్చినప్పుడు మొదటిసారి లూకా సువార్త 10:38 మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను అని ఉంటే, యోహాను సువార్త 12:2 మార్తా ఉపచారము చేసెను అని మనం చదువుతాం. అయితే ఆ మార్త సహోదరి మరియకు యేసును అభిషేకించే అవకాశం వచ్చింది. అది ఆయన మరణించటానికి 2 రోజులు ముందు. ఆయన భోజనానికి కూర్చున్నారు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు సేరున్నరా అనగా 300 దేనారముల వెలగలిగినటువంటిది. ఆ రోజుల్లో ఒక రోజు కూలి 1 దేనారము. ప్రియులారా, 1 సంవత్సరపు కూలితో ఆమె యేసును ఘనపరచటానికై అత్తరు కొన్నది. అత్తరు యేసు పాదాలకు పూసింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయినది. అక్కడున్న శిష్యులు, ముఖ్యంగా యూదా, ఆమె మీద విరుచుకుపడ్డాడు. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదు అంటూ ఆమెను వారించాడు. అయితే యేసు, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. మార్కు రాసిన సువార్త 14:6 ప్రియులారా, అక్కడ మన కంటికి వృధా అయిపోయిన పన్నీరు కనబడుతోంది. కానీ యేసు దానిని గొప్ప కార్యముగా అభివర్ణిస్తున్నాడు. కొన్నిసార్లు దేవుడు కొరకు చేసినది వృధా అయిపోయినట్టుగా ఉంటది, కానీ దేవుడు దానిని మంచి కార్యముగా అభివర్ణిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, మనము యేసును ఆరాధిస్తూ అనేక సంవత్సరాలుగా యేసు బిడ్డలుగా ఉన్నాం. ఆయన కొరకు ఎప్పుడైనా గొప్ప కార్యాలు తలపెట్టామా? మరి గొప్ప కార్యము తలపెట్టినది. యేసు దానిని స్వాగతించి ఆమెను గురించి ఇలా అన్నాడు, ఈమె ఈ అత్తరు నా శరీరము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని నిశ్చయముగా చెప్పే ఆమెను ప్రభు అభినందించాడు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ప్రభు కొరకు గొప్ప కార్యములు తలపెట్టు. విలియం కేరీ అంటాడు, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ స్పై వెన్స్డే రోజున నీతో ఉండి నీకు ద్రోహం చేసిన యూదా వలే కాక నిన్ను ఘనపరిచే మరియ వలే మేముండే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.